అందరికీ నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. ఈ రోజు మనము వెల్దుర్తి 14వ వార్డులో ఐజీ నగర్ నందు మాలవీధి కాలనీలో ఉన్నాము. ఇక్కడ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం అనేది నిర్మాణం చేపట్టారు గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా. మరి చాలా సంతోషం. మరి గుడి నిర్మాణం ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. నాతో పాటు రండి. మనం చూస్తున్నాము గుడి చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి మూల విరాట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇది గుడి ముఖద్వారము చాలా అందంగా అప్పుడు ఉన్నటువంటి పురాతన కట్టడాల ప్రకారం దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము 23 నుంచి 25వ తారీఖు వరకు చాలా ఘనంగా నిర్వహించడానికి గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయం చేశారు. మరి మూల విరాట్ కోసం ఎదురు చూస్తున్నారు వెల్దుర్తి గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమానికి వెల్దుర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు విచ్చేసి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాన్ని అందరూ పొందాలని చెప్పి కమిటీ సభ్యులందరూ తెలియజేస్తున్నారు. ఇక ముఖ్యంగా విశేషం ఏంటంటే 23/6/2026 మంగళవారం నాడు ఉదయం 8 గంటలకు గోపూజ గణపతి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 24వ తారీఖు సర్వభద్రత మండలి నవగ్రహ అంకురార్పణ శాంతి హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ముఖ్యంగా 25వ తారీఖు గురువారం 9 గంటలకు యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతరం పూర్ణాహుతి మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం 12:30కు విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా అన్న ప్రసరణ వితరణ కార్యక్రమం నిర్వహించడానికి ఇక్కడ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి భక్తులు గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించారు. మరి చాలా చక్కటి మహోన్నత కార్యక్రమం. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని కొత్తగా నిర్మాణం చేపట్టి మరి వెల్దుర్తి భక్తాదులందరకు ఆయన ఆశీర్వాదాన్ని అందించాలి, లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని అందించాలని చెప్పి మరి గ్రామ కమిటీ సభ్యులందరూ నిర్ణయం చేసి మరి జయప్రదం చేయాలని చెప్పి గ్రామ కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు. మీ కాజా హుసేన్, క్రాంతి కిరణం. నమస్తే.